సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం దృశ్య కవిత గానలహరి కోసం 7/10/25 రోజున ఇచ్చిన స్వేచ్ఛా కవిత. నా శీర్షిక అందరి క్షేమం కోరే ఆహారం. సాత్వికమైన ఆహారం సర్వజీవుల ఆమోదం. హింస లేకుండా ఎగురమైనది, అహింసకు ఆధారభూతం. మనం తినే ఆహారమే మన ఆలోచన విధానానికి మూలం. పొరుగు క్షేమం పొందు లాభంలా సాటి మనిషిని సన్నుతిస్తూ అందరి క్షేమం కోరే ఆహారం. ఒకటా రెండా 1,00,000 రకాలు. సంతలో అందుబాటున్న కూరగాయలు మార్చి మార్చి తింటూ మధురమైన అనుభూతిని ఆస్వాదించవచ్చు. రసాయనాలు తగ్గించుకుంటే రసరమ్యమే కూరగాయల రుచి. పశువుల పెంటతో పండిస్తే ప్రశస్తమే, ఇక తిరుగులేదు. పేరు గొప్ప ఊరు దిబ్బల, పేరుకే రైతన్న రాజు నానుడి. కానీ రైతుకు దక్కదు లెక్కల రొక్కం, నిండని బొక్కసం. తప్పని తిప్పలే బక్కోని రెక్కల కష్టం. ప్రభుత్వం ప్రజలు నైతికంగా మద్దతిస్తేనే రారాజులా తలెత్తుకోగలడు. ఆత్మహత్యలు తగ్గి న్యూస్లు వ్యాసాలు అచ్చు కాని రోజు, అందమైన రోజున మనందరం ఎదురుచూద్దాం. ధన్యవాదాలు.